షార్ప్గా రియాక్ట్ అయింది. ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం, గవర్నెన్సు, ఇవన్నీ రకరకాల అంశాలు, ఐపీఎస్లు రాజీనామాలు, దండం పెట్టి ఈ రాష్ట్రం మాకు వద్దని వెళ్ళిపోవటాలు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి అండ్ వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు జాయిన్ అయ్యారు. మరో గెస్ట్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. రవికిరణ్ గారు, బహుశా అంటే లేట్ నైట్ డెవలప్మెంట్లో మీకు కూడా షేర్ చేశాను, జడ్జీలని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అండ్ చాలా అభ్యంతరకరంగా ఉంది ఆ వ్యాఖ్య కూడా. స్వయంగా న్యాయమూర్తి గారే ఆ అంశాన్ని ప్రస్తావన చేశారు, ఇలా ట్రోల్కి గురవుతున్నామని చెప్పేసి. ఎలా చూస్తున్నారు దీన్ని రవికిరణ్ గారు? రవికిరణ్ గారు వినిపిస్తుందా? రవికిరణ్ గారు వినిపిస్తుందండి, వినిపిస్తుంది. రైట్, ఓకే సార్. స్వాస్థాన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. అయితే ఈ కేసు క్వాష్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు, రజనీ గారు వీళ్ళందరూ కలిసినటువంటి కేసు విడిగేసినప్పటికీ కోర్టులో అన్ని కలిపి ఒకే తీర్పుని జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు 1 జూలై 2025 తీర్పు ఇవ్వడం జరిగింది. దాని కాపీ కూడా నేను కూడా అప్లోడ్ చేశారు, నేను చూశాను. అది 12 పేజీల జడ్జిమెంట్ కాపీ. దానిలో వివిధ అంశాలు ఆయన జడ్జి కాపీలో మెన్షన్ చేస్తూ, ఒకటి వారు ఏమన్నారంటే, ఏదైతే పిటిషనర్లు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పిటిషనర్ ఎస్ శ్రీరామ్ గారు, లాయర్ గారు, ప్రభుత్వం ఏదైతే చెప్తుందో జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద దళిత వ్యక్తి సింగయ్య వచ్చి ప్రమాదవశాత్తు మరణించాడు, నిర్లక్ష్యం వహించారు అని వివిధ అంశాల మీద ఏదైతే చెప్పారో దాని మీద మేమేం విభేదించట్లేదు. అయితే కారులో కూర్చున్న వ్యక్తులు కావాలని చేశారు. ఏదైతే 18వ తారీఖు జూన్ 18వ తారీఖు సెక్షన్ 106 పెట్టారు, బిఎన్ఎస్ సెక్షన్ 106, అలాంటిది 22వ తారీఖు నిమ్మకాయల దుర్గారావు అన్న వ్యక్తి ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి సాక్ష్యం ఆధారంగా దాన్ని సెక్షన్ 105కి మార్చారు. అది కల్పబుల్ ఆఫ్ హోమ్సైడ్, అంటే ఉద్దేశపూర్వకంగా హత్య చేసే అన్న సెక్షన్. అది ఆ సెక్షన్ ఎలా వర్తిస్తారో అని చెప్పేసి పిటిషన్ లాయర్ వాదించారు. అయితే ఈ విషయంలో జడ్జి గారు కూడా నిమ్మకాయల దుర్గారావు గారు ఏం చెప్పారు అన్నది కూడా దాంట్లో రాశారు. దాంట్లో రాస్తూ వారు ఏమన్నారంటే, దుర్గారావు చెప్పిన విషయం ఏంటంటే, ఏదైతే ఆ జంక్షన్కి వచ్చినప్పుడు లెఫ్ట్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళబోతే ఆ టైంలో కారు కింద ఈ సింగయ్య పడినప్పుడు కారు పై నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సిబ్బంది దిగి అతను తీసుకెళ్లి పక్కన పొదల్లో పెట్టేసి వాళ్ళు అలా వెళ్ళిపోయారు అని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత దీనిలో కావాలని చేశారు అన్నది సెక్షన్ 105 వర్తించదు అని నాకున్నటువంటి విశేష అధికారాలని ఉపయోగిస్తూ ఈ విచారణ ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో, ఎఫ్ఐఆర్ నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఒకటి ఉంది, 18/6/2025. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ మీద ఫర్దర్ ప్రొసీడింగ్స్ ని ఇంటర్మ్ గా స్టే చేస్తున్నాను, తాత్కాలికంగా నిలిపివేస్తున్నాను నా యొక్క విశేష అధికారాలు ఉపయోగించి అని చెప్పేసి జడ్జి గారు ఇచ్చినటువంటి సుదీర్ఘమైన 12 పేజీల తీర్పు. ఓకే, దీని మీద ఈ యొక్క తీర్పు మీద ఎవరు? రవికిరణ్ గారు వినిపిస్తుందా? సో శ్రీకాంత్ గారు వినిపిస్తుందండి? నమస్తే. రవికిరణ్ గారికి టెక్నికల్ ఇష్యూ రవికిరణ్ గారు బ్యాక్ వచ్చినట్టున్నారు. రవికిరణ్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. వినిపిస్తున్నారు, మాట్లాడండి. అయితే ఈ తీర్పు మీద న్యాయమూర్తి మీద దురుద్దేశాలు ఆపాదించడం చాలా తప్పు. దురుద్దేశాలు, ఆయనకి ఏదో ఉద్దేశాలు ఉన్నాయి అన్నట్టు ఎవరు చేసినా అది తప్పే. ఎందుకంటే జడ్జిమెంట్ మీద మన అభిప్రాయాలు చెప్పొచ్చు కానీ దురుద్దేశాలు ఆపాదించే విధంగా, లేకపోతే కించపరిచే విధంగా, దూషించే విధంగా ఎవరు చేసినా తప్పే. ఈరోజు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రభుత్వ మంత్రులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఎవరు ఎటువంటి ఆరోపణలు, ఎటువంటి దురుద్దేశాలు, లేకపోతే ఎటువంటి విమర్శలు జడ్జి గారి మీద చేయలేదు. ఏదైతే జడ్జి గారు చెప్తున్నట్టు కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ లో మమ్మల్ని ట్రోల్ చేస్తారన్న దాని మీద కూడా ఆక్షేపణీయం, అవసరమైతే దాని మీద విచారణ చేయాలి, అటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసే విధంగా కూడా చూడాలి. అయితే గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చూసుకుంటే
ఇలాగే హైకోర్టు జడ్జిల మీద సాక్షాత్ అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సభాపతి వీళ్ళందరూ ఏ రకంగా తిట్టిపోశారు, జడ్జిల్ని బాహాటంగా తిట్టిపోశారు వాళ్ళు. ఆ రోజు సిబిఐ కేసు కూడా అయ్యింది. జడ్జి గారు సిబిఐ విచారణ కూడా ఆదేశించారు. ఈ పోలీసులకి పనిచేయట్లేదు, కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు. సో ఆ రకంగా అక్కడ ఆ ప్రభుత్వం ఆ రకంగా ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వ మంత్రులే దూషించారు. ఇక్కడ ఎవరు దూషించట్లేదు. మా ప్రభుత్వం ఎక్కడ ఎవరిని దూషించట్లేదు. ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు, ఆ ట్రోల్స్ చేసే వాళ్ళ మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే జడ్జి గారు కూడా ఆదేశించవచ్చు, విచారణ చేయమని చెప్పి అటువంటి వాళ్ళు పట్టుకోమని ఆదేశించవచ్చు. అయితే ఈ రకమైన ట్రోల్స్ చేసే విధానం మాత్రం కరెక్ట్ కాదు. ఇటువంటి చేయడానికి మంచిది కాదు. ఏదన్నా ఉంటే మన అభిప్రాయాలు చెప్పచ్చు కానీ దురుద్దేశాలు ఆపాదించే విధంగా చేయడానికి మంచిది కాదని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి. రైట్. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, చూశారు కదా, మీరు చేసిన దుర్మార్గాల్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే మీరు శంకుస్థాపన చేశారు, చాలా బలమైన పునాది నిర్మించి సోషల్ మీడియాలో మనం ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు, ఎవరినైనా లాగ